నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు మారనున్నాయి. ఇక్కడి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొరవతో ప్రభుత్వం ఈ బస్టాండ్ను పీపీపీ ప్రభుత్వం ప్రజలు ప్రైవేట్ విధానం ద్వారా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. ఈ విధానం ద్వారా ప్రస్తుత బస్టాండ్ దశ దిశ మారడమే కాక ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టణంలోని శ్రీ పట్టాభి రామస్వామి వారి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు మాత్రమే కలిగి ఉండటంతో ప్రయాణికుల రద్దీతో ఏమాత్రం సరిపోవటం లేదు. దీనికి తోడు గత ప్రభుత్వంలో దాదాపు 13 సర్వీసులను అప్పటి ప్రజాప్రతినిధులు ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఎంతో ప్రాశస్త్యం ఉన్న డిపో మరియు బస్టాండ్లు వెలవెలపోయే పరిస్థితికి చేరింది. ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి డిపో పూర్వ వైభవానికి పూనుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల్లోనే నూతన సర్వీసులను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా ప్రస్తుతం బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. పీపీపీ విధానం ద్వారా బస్టాండ్లో సుమారు 10 ప్లాట్ఫామ్ల ఏర్పాటుతో పాటు షాపింగ్ గదుల నిర్మాణం, ప్రయాణికులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో బుధవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో డిపో మేనేజర్ స్వామి మరియు సిబ్బందితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ కోణంలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇక్కడ నుంచి తరలించిన బస్సు సర్వీసులు త్వరలోనే తిరిగి పునరుద్ధరించేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా రేపు బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం దాసరపల్లి సర్వీసును ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఏదేమైనా పీపీపీ విధానంలో పలమనేరు బస్టాండ్కు మహర్దశ రానుంది. పీపీపీ మోడల్లో సెలెక్ట్ చేస్తున్నాం. పార్ట్నర్షిప్ మోడల్లో బస్టాండ్ని ఇప్పుడున్న బస్టాండ్ మొత్తాన్ని డిమాలిష్ చేసేసి వర్టికల్ ఎలివేషన్లో కింద ప్లాట్ఫామ్లు పైన బిజినెస్ కాంప్లెక్స్ లాగా డెవలప్ చేసేలాగా సెలెక్ట్ చేయించింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి జస్ట్ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేసినట్టే వచ్చింది 95లో. ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చున్నాం సార్, అలినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆడియో గారికి ఎంఆర్ఓ గారికి ఇచ్చున్నాం సార్. అది మీతో కలిసి ఒకసారి ఆడియో చెప్పించమని అంటారు సార్. సాయంత్రం సార్ 4:30. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బెంగళూరుకు చెందిన రైజ్ బయోనిక్స్, పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్, జాయినింగ్ ద డాట్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా అమర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు నిర్వాహకులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు సమాజానికి దోహదపడాలన్నారు. అనంతరం 27 మంది లబ్ధిదారులకు ఆయన సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన రైజ్ బయోనిక్స్ సీఈఓ అరుణ్, పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ మరియు భవిత టీచర్స్తో పాటు తులసీనాథం నాయుడు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. From Kashmir to Kerala, sir. Gujarat and all of that. This is the first time. This is the first time in Assam, right? So, like this, the scan happens and then upload it. Exactly. Custom to the child, right? And we can do for leg, hand, spine, anything. You like this one? That will be correct fitting. Correct fitting. The idea is it is corrective in nature. So if the child has a deformity, it can correct the deformity. But it might hurt the child. It might hurt the child. But after maybe 2 years, the child doesn't need the device.
time, people will give a large device. A large device, it is not giving the corrective forces. No child is not crying because it is not hurting the child. Parents are happy because the child is not crying. Everybody is happy. So that is not good. Even after 15 years, the child will need a device. But if it is done correctly, maybe after 2, then the child will not need the device. So, thank you for giving us an opportunity to work with our children. And we can even show you my things. Government of India also is doing, I think, a very massive program they are doing. For that, all over India, I think they already taken what the change needs and what We are able to do it at scale, and we are also working with the central government now. So it is our pleasure. గొప్పగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఆ డివైజెస్ తీసుకునేటువంటి పిల్లల్లో ముఖాలలో నవ్వు చూస్తుంటేనే మనకి ఈరోజు కార్యక్రమం ఏమైనా అర్థమైపోతుంటుంది. ఆ ప్రోగ్రామ్కి ఈ రోజున వైఎస్ బయోనిక్స్ వారి సహకారంతో, లోకల్ కమ్యూనిటీస్ యొక్క సహకారంతో ఈరోజు దగ్గర 28 పిల్లలకి పెద్దలకు డివైజెస్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంకు మార్గదర్శకులైనటువంటి వారిని ఈరోజు సత్కరించుకోవడం అనేటటువంటిది ముఖ్య ఎజెండాగా ఉంది. అందుకోసం ఈ రోజున మనకి మార్గదర్శకాలు చూపించినటువంటి పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు ఉమామహేశ్వర రెడ్డి గారు మరియు నిర్వహిస్తున్నారు, వారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. రోజు వేసే ఇబ్బంది అది కాకుండా మనం ఫిక్స్ చేస్తే కూడా కాలికి అది కూడా ఇబ్బంది. Department of Education for opening schools, and SIR for allowing us to come and serve the community. At the end of the day, it is the community that comes together to help children be able to stand up and walk. And all of this will not be possible without the Rise Bionics team. We have Dr. Sunny. I want Dr. Sunny, please come. Please come. And Jay, these are in India. So without them, please. కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి కమ్యూనిటీలైజ్ అనేటువంటి లోకల్ కమ్యూనిటీ అనేటువంటిది కూడి రావడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అలా వచ్చినటువంటి వారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని గురించి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా, మార్గదర్శకం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రధాన భాగస్వామి అయినటువంటి రేస్ సంస్థ CEO గారు అరుణ్ గారు,
అదేవిధంగా పెద్దలు ఏదైనా మన టౌన్లో సర్వీస్ చేయాలన్నా ఎడ్యుకేషన్ సైడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుంటారని చెప్పేటువంటి పెద్దలు శ్రీపురం సీతారామయ్య శెట్టి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, చాలామంది పుర ప్రముఖులు, రైస్ సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు కృత్రిమ అంగాలను అంటే ఇవ్వడమే కాకుండా అది ఫ్రీగా డొనేట్ చేసి అది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు మనం పలమనేరులో చేశాం. దీనికి ప్రధానంగా ఎవరైతే ఈ సంస్థ బెంగళూరులో రైస్ సంస్థ ఉందో ఇది అటుపక్క కాశ్మీర్ నుంచి మనకు కేరళ దాకా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడైనా టాటా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇక్కడ మన చుట్టుపక్కల కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. వారందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి ఖచ్చితంగా సర్వీస్ కోసం గ్రామాభివృద్ధి కావచ్చు, ఇటువంటి కార్యక్రమానికి కావచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, అది బాధ్యత. దాన్ని ఎక్కడి నుంచినో పూణేలో ఉండేటువంటి సంస్థ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన పలమనేరులో ఈ ప్రాంతంలో మనకు పేదలుగా ఉండి చదువుకోని మధ్యలో ఆపేసినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కృత్రిమ అంగాలు, అది కూడా 3Dలో, ఎందుకంటే ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు. జనరల్గా మనం ఏదైతే మనకు కూడా బర్డ్స్ ఉంది, శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో దీనికోసం బర్డ్స్ హాస్పిటల్ స్థాపించారు మన దగ్గరనే తిరుపతిలో. అక్కడ కూడా ఈ కృత్రిమకు సంబంధించినటువంటి అవయవాలను ఇక్కడ చేస్తారు. ప్రధానంగా పూణేలో భారతదేశంలో బ్రహ్మాండంగా కూడా చేసేదానికి అక్కడ చాలా కర్మకారాలు ఉన్నాయి. అయినా ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో మనం చేస్తూ ఉండినా ఈరోజు వాళ్ళ సొంత టెక్నాలజీని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ఆ అవయవం ఏదైతే కృత్రిమంగా ఉండేది మనం వేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్గా వాడుకోవడానికి అనుకూలంగా 3D పద్ధతిలో దాన్ని తయారు చేసి వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం నిజంగా కూడా సంతోషం. దానికి నేను ఈ యొక్క సంస్థని ప్రధానంగా కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, తీసుకొచ్చారు. ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. తీసుకొచ్చినంత మాత్రాన పని కాదు. ఇక్కడ మన ఎంఈఓస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళ కోఆర్డినేషన్తోనే ఈరోజు చాలా చోట్ల చేయొచ్చు. కానీ వాళ్ళ కోఆర్డినేషన్తోనే ఈ కార్యక్రమం ఇంతమందికి ఈరోజు 26 మందికి ఇచ్చారంటే వాళ్ళ కోఆర్డినేషనే దీనికి ప్రధానం. ఈరోజు చెప్పినోడు నాకు కానీ చేయించే వాళ్ళకి కానీ ఇక్కడ దాన్ని లబ్ధిదారులు ఎంచుకొని చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్లకు నిజంగా కూడా వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కూడా సీతారామయ్య చెప్పారు. మళ్ళా కూడా పెద్ద కార్యక్రమం దీంట్లో చేస్తామని. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనం పలమనేరులోని కూడా ఒక పెద్ద మెగా క్యాంప్ కూడా రన్ చేశాం. ఇటువంటివన్నీ కూడా ఏదైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా, చదువుకున్న వాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి కానీ అందరికి కానీ, వాళ్ళకు ఏ రకమైనటువంటి కావలసినటువంటి ఆ స్కూటర్స్ కానీ వాళ్ళకు ఆ సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మ్యాసివ్గా ఒక పెద్ద ప్రోగ్రాము రన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. దాంట్లో దాదాపు 2-3 వేల మంది ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఇక్కడనే పలమనేరులో గర్ల్స్ హై స్కూల్లో మెగా క్యాంప్ రన్ చేశాం. ఆ క్యాంపులోనే చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వ పరంగా కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తాం. ఇది ప్రభుత్వ ఫండ్స్ కాకపోయినా ప్రత్యేకంగా వాలంటరీగా ఎవరైతే సర్వీస్ మోటివ్తో ఈ కార్యక్రమాన్ని అటు ఫండింగ్లో సిఎస్ఆర్ ఫండ్స్ను లింకప్ చేయడం కానీ,
ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా దీన్ని అందించడం జరిగింది. దీన్ని నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, మొదట్లో కొంత నొప్పి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్లో మనం వేసుకున్నప్పుడు కొంత నొప్పి ఉంటుంది, పెయిన్ ఉంటుందంటే ఆ కొన్ని రోజులు 15-20 రోజులు అది సెట్ అయిన దాకా కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం నొప్పి ఉందని తీసి పక్కన పాడేస్తే ఇంత కష్టానికి, వీళ్ళు పడిన కష్టానికి, మీ జీవితానికి చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని మొదట్లో కొంత ఇబ్బందులైనా, కష్టమైన ఇబ్బంది అయినా దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకొని ట్రైన్ చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో మనకు అందరిలాగా అన్ని అంగాలు ఉండేటువంటి మానవుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో ఈ కృత్రిమ అవయవం వేసుకున్న తర్వాత కూడా అదే రకంగా రాబోయే కాలంలో కొన్ని రోజుల తర్వాత పనిచేసుకోవడానికి మనం ధైర్యంగా తలెత్తుకొని తిరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాలా, దీనికి కావాల్సినటువంటి సపోర్టు అన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై. వాల్మీకిపురం పట్టణంలోని శ్రీ పట్టాభి రామస్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ పట్టాభిరామ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు అభిషేకం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీమదేవాయ నమః. శ్రీ పరాంకుశ వ్యాసాయ నమః. శ్రీ యామనమునయే నమః. శ్రీరామ విశ్రాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీమద్ నాథమునయే నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీ షడగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పరబ్రహ్మణే నమః. చెప్పండి, నేను చెప్పింది. శ్రీ శేష పక్షీశ్వర పద్మగర్భ శైలేశముక్షాం ప్రతిభూతయంతాం శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అందరూ ఒక్కసారి ముగ్గు మీద వేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సవః ఓం నః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం వత్సకదుః రేణ్యపక్తదేవస్సరేణ్యేర్యోనః ప్రచోదయాత్మా భవత్కీర్తనామ బ్రహ్మ భూర్భవస్సవరో. వదిలేయండి, చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ